క్రమశిక్షణతో ఉంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చన్నారు హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి. దోమల్గూడలోని ఏవీ కాలేజీలో నిర్వహించిన ఎన్సీసీ దినోత్సవంలో పాల్గొన్నారు. ఎన్సీసీ ద్వారా రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు. ఎయిర్ ఫోర్స్, నేవీ ట్రైనింగ్స్ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి కేంద్రంతో మాట్లాడతామన్నారు నాయని. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా పారిశుద్ధ్య పనులు చేస్తూ ముందుకెళ్తున్నారు హయత్ నగర్ కార్పొరేటర్ సామా తిరుమల రెడ్డి. హయత్ నగర్ లోని కుమ్మరికుంట చెరువులో చెత్త, వ్యర్థ పదార్థాలు తొలగించి అక్కడే జీహెచ్ఎంసీ కార్మికులతో కలిసి కార్తీక వనభోజనాలు చేశారు. చెరువులో వ్యర్థాలు వేయొద్దని ప్రజల్ని కోరారు. 2007లో గోకుల్చాట్ దగ్గర ఉగ్రవాదుల బాంబు దాడిలో గాయపడ్డ వారికి సాయం చేస్తోంది సర్కార్. బాగ్లింగంపల్లిలోని లంబాడ తాండాకు చెందిన చందర్ నాయక్ 2007 గోకుల్చాట్ దగ్గర జరిగిన పేలుళ్లలో కుడికన్ను కోల్పోయారు. ఆర్థిక సాయం కోసం హోంమంత్రి నాయని ద్వారా సీఎం కేసీఆర్ ను కలిశారు. సీఎం 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కును స్థానిక కార్పొరేటర్ బాధితుడికి అందించారు. ఫుట్పాత్ లో ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై నజరు పెట్టారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో రోడ్లు ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారికి చలాన్లు విధించారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే మొదటిసారి చలాన్, రెండోసారి 1000 రూపాయల జరిమానా, మూడోసారి ఛార్జ్ షీట్ దాఖలు చేసి జైలుకు పంపుతామన్నారు పోలీసులు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఓయూసీఈ ఐడియా ల్యాబ్స్ పేరుతో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్ రెడ్డి, ఓయూవీసీ రామచంద్ర పాల్గొన్నారు. ఈ ఇంక్యుబేటర్ సెంటర్ యువకులను ప్రోత్సహించడానికి, ఆలోచనలు అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు వీసీలు.